అమ్మా సీరియస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మహిళలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమం సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. మహిళలు సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసి వారిని సన్మానించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల దినోత్సవం వస్తున్నటువంటి సందర్భంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టుకున్నాం. గతంలో ఇబ్రాహీంపట్నంలో కానీ అబ్దుల్లాపూర్లో కానీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చినాం. అప్పుడు అందరూ కూడా సంతోషపడ్డారు. అందుకే ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ సంతోషాన్ని చూస్తుంది తప్ప మీ బాధను కలిగించే ఏ కార్యక్రమాన్ని కూడా చెయ్యదని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఎన్నికలు వచ్చేనాడు చీరలు కూడా పంచుతారు అందరు చాలామంది. మేము ఎన్నికల కోసం పంచలేదు. ఒకవేళ ఎన్నికలకే పంచాలి అనుకుంటే ఎన్నికల ముందే పంచేది. కానీ పాపం కొంతమందికి తెలియక, ఎవరు వస్తే ఏమవుతారో అని తెలియక ఎవరో డబ్బులు ఇస్తే దానికి ఆశపడి ఓట్లేసేటువంటి పరిస్థితి అక్కడక్కడ ఉంటుంది. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు కేవలం ఏదో ఈరోజు మేము ఇస్తున్నాం చీర అంటే మీ గౌరవానికి ఇస్తున్నాం తప్ప ఓట్లేయమని కాదు అనేటువంటిది ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు మనం చేస్తున్నాం.